చంద్రబాబు నాయుడుది కేవలం అపాయింట్మెంట్ల వరకే ఆగలేదు. బనకచెర్ల చెప్తున్నా నేను. మేడిగడ్డ నుంచి నీళ్లు పోతే లాభం ఎవరికి? మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆగితే లాభం ఎవరికి? మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆగితే తెలంగాణకు లాభం. మేడిగడ్డ దగ్గర నీళ్లు పోతే డెల్టాకు లాభం. డెల్టాలో 2 పంటలకు కూడా ప్రాణహిత నీళ్లు కావాలి. అదే ఒకే ఒక్క కారణంతోనే 1951 నుంచి 2017 దాకా ఒక్కటంటే ఒక్క బ్యారేజ్ కట్టలేదు దాని మీద. తెలంగాణ ఉద్యమం వచ్చినాక ఎల్లంపల్లి దగ్గర కట్టాడు రాజశేఖర రెడ్డి. ఎల్లంపల్లి దగ్గర ఎందుకు కట్టాడంటే ప్రాణహిత అక్కడ లేదు కదా, ఎట్లా నీళ్ళు రావు కిందికి వెళ్ళిపోతాయి. ప్రాణహిత రాజశేఖర రెడ్డి జలయజ్ఞం అంతా ఏంటంటే వీళ్ళు నీళ్ళ కోసం కొట్లాడతాం లేదా, నీళ్ళు ఇచ్చినట్టు కనబడాలి, నీళ్ళు ఇవ్వకూడదు. అందుకే ధనయజ్ఞం అన్నాం మనం. ఎల్లంపల్లి దగ్గర నీళ్ళే రావు కదా, ఎప్పుడో ఒకసారి క్లౌడ్ బర్స్ట్ అయితే తప్ప నీళ్ళు రావు. ఎక్కడి నుంచి రావాలి? ఆ కడెం ప్రాజెక్ట్ నుంచి కొన్ని నీళ్ళు వస్తాయి. అందుకే ఆయన ఏం చేసిండంటే ఒక్క బ్యారేజ్ కూడా కట్టకుండా చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర రెడ్డి కానీ, మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి కానీ ఒక్క బ్యారేజ్ అంటే ఒక్క బ్యారేజ్ లేదు. ప్రపంచంలో మీరు ఏ నది మీదనైనా పోండి, 500 కిలోమీటర్లకు పైగా చిన్న ఒక్క చెక్ డ్యామ్ కానీ బ్యారేజ్ కానీ అడ్డుకట్ట కానీ లేని నది ప్రపంచంలోనే లేదు. నేను 35 దేశాలు తిరిగాను, నేను చాలా నదులు చూశాను. నేను బ్యారేజ్ ఒక్కటి కూడా ఎందుకు లేదు అని అంటే ఇక్కడ పడ్డ చినుకు వరదై మారి ఆ వరద చెరువులను తెంపి బాగులలో పడి గోదావరిలో పడి గలగల గోదావరి తరలిపోతుండాలి డెల్టాకు రాజమండ్రిలో బంగారు పంటలు పండియడానికి.